ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో తాత్కాలిక శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. ఈ వారాంతంలో రెండు దేశాల మధ్య యూరోప్లో కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఒప్పందంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతకం చేస్తారని వెల్లడించారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా వెళ్తారని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పంద కార్యక్రమం ఏ దేశంలో జరుగుతుందో వెల్లడించలేదు. ఇరాన్తో మంచి డీల్ కుదిరిందన్న ట్రంప్ ఒప్పందంపై సంతకాలు చేయగానే హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఇరాన్ తెరుస్తుందని తెలిపారు. 60 రోజుల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని, అంతకాలం హోర్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ 60 రోజుల్లో ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు జరుగుతాయని, అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోనని ఇరాన్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. శాంతి ఒప్పంద ముసాయిదా పత్రాన్ని ఇరాన్ నాయకత్వం కుట్రపూరితంగా లీక్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందించింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, కానీ అమెరికా పంపిన ఒప్పంద ముసాయిదాను తామింకా ఆమోదించలేదని ఇరాన్ తెలిపింది. శాంతి ఒప్పంద ముసాయిదాలో చాలా భాగం ఎప్పుడో ఖరారైందని గుర్తు చేసింది. అయితే అమెరికా తరచూ అభిప్రాయం మార్చుకుంటుండటంతో ఒప్పందం కుదరడం లేదని పేర్కొంది. ట్రంప్ చెప్పినట్లుగా తామింకా ముసాయిదాకు ఆమోదం తెలపలేదని ఇరాన్ సుప్రీం లీడర్ తెలిపారు. ఇక యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని వదులుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా ఆ అంశంపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. యురేనియంను ఇరాన్లోనే ఉంచేందుకు తాను అంగీకరించినట్లు సమాచారం. అయితే దాన్ని ఐక్యరాజ్య సమితి నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని షరతు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఇంతకాలం పరస్పర దాడులకు దిగిన ఈ దేశాలు ఉన్నట్టుండి శాంతి బాట పట్టడం వెనుక ఖతార్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆ దేశ విదేశాంగ మంత్రి అరాక్చీతో ఖతార్ రాయబారి అలీ అల్ తవాది సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ చర్చల తర్వాతే శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించినట్లు తెలిపాయి. మరోవైపు ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ దేశ ప్రధాని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ లెబనాన్లపై దాడుల నిలిపివేత తమ సొంత నిర్ణయమని పేర్కొంది. నిజానికి ఈ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఇక ఒమన్ తీరంలో ఇటీవల భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసింది ఇరాన్ సైన్యమేనని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదనీయం కాదని అన్నారు. నిజానికి ఈ దాడులకు పాల్పడింది తామేనని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ స్వయంగా ప్రకటించింది. తమ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వెళ్లినందుకే దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడులపై భారత ప్రభుత్వం అమెరికాకు నిరసన కూడా తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇరాన్ ఆ దాడులు చేసిందని చెబుతున్నారు.